Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది అండి. ఓకేనా? సో కాబట్టి ఈ నేపథ్యంలో మీకు ఏంటంటే నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మీకు బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా మార్క్ టెస్ట్ అనేవి ఇక్కడ డిజైన్ చేశాము అండి. రైట్? సో మీకు మన యూట్యూబ్ ఛానల్లో మీకు 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ ఒక్కొక్క మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సిలో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో ఇంగ్లీష్లో మీకు 50 మార్క్స్ వస్తాయి మొత్తం. అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కు 2 మార్క్స్ కాబట్టి టోటల్ 50 మార్క్స్. 50 మార్క్స్లో మీరు కనుక మన క్లాసెస్ మంచిగా క్లియర్గా వింటే మీకు 45 దగ్గరికి 45 ప్లస్ మార్క్స్ ఈజీగా వచ్చేసి అండి. ఓకే, ఈ మార్క్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకు ఏ ఏరియా నుండి కవర్ చేస్తున్నాడో తీసుకొని ఈ మార్క్ టెస్ట్లు అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మీకు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఈ మార్క్ టెస్ట్ యొక్క సిరీస్ని యూజ్ చేసుకోండి తప్పకుండా. ఓకేనా? మార్క్ టెస్ట్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా? రైట్, ఇంకా లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ కోర్సు కావాలి అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో. రైట్. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ టు రీప్లేస్ ద వర్డ్ ఇన్ బ్రాకెట్స్. చూడండి, మీకు ఎస్ఎస్సి ప్యాటర్న్లోనే ఉంటాయండి క్వశ్చన్స్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటంటే ఇక్కడ చూడండి అందరూ, అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటంటే మనకు అక్కడ ఎంథ్రాల్డ్. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి చెప్పండి, అక్కడ మనకు ఎంథ్రాల్డ్. అయితే ఎంథ్రాల్డ్ అనే వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతున్నా అనమాట. ఓకేనా? ఎంథ్రాల్డ్ అనే వర్డ్కి ఆపోజిట్ మీనింగ్. ఓకేనా? యాంటనిమ్ అడుగుతున్నాడు. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్, యాంటనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ అంటాం. అయితే అసలు ఎంథ్రాలింగ్ అంటాం జనరల్గా. ఎంథ్రాలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాప్టివేటింగ్ అంటాం. ఏమంటాం చెప్పండి దాన్ని? క్యాప్టివేటింగ్ అంటే చూడ్డానికి మన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఎంథ్రాలింగ్ అంటాం, దాన్నే క్యాప్టివేటింగ్ అంటాం. దాన్ని ఇంకేమనొచ్చు అంటే మనము అట్రాక్టివ్. ఏమన్నా చెప్పండి, ఇక్కడ మనము అట్రాక్టివ్ అనొచ్చు. దీన్నే మనం ఇంకేమంటామంటే ఫ్యాసినేటింగ్. ఏమంటాం చెప్పండి, దీన్నే మనము ఫ్యాసినేటింగ్ అంటాం. ఓకేనా? చూడ్డానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. రైట్? దాన్ని మనము క్యాప్టివేటింగ్ అనొచ్చు, అట్రాక్టివ్ అనొచ్చు, ఫ్యాసినేటింగ్ అనొచ్చు, ఎంథ్రాలింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఆపోజిట్ వర్డ్ కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ అన్నా క్యాప్టివేటింగ్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది కదా. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఇంట్రిగ్యూడ్ అన్నా ఫ్యాసినేటెడ్ అన్నా సేమ్ మీనింగ్ అండి. ఇంట్రిగ్యూడ్ అన్న మీనింగ్ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటే దాన్ని ఇంట్రిగ్యూడ్ అంటాం. కాబట్టి ఈ రెండు మనకి ఏమవుతాయండి? సినానిమ్స్ అవుతాయి. కాబట్టి ఇది 2 ఆన్సర్లు కావు. అగ్రిమెంట్ ఉంది, బోర్డ్ ఉంది. చూడండి, ఇప్పుడు ఎంథ్రాల్డ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టే కదా. క్యాప్టివేటింగ్ ఉంది అంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్, ఎంథ్రాల్డ్ అంటే ఇంట్రెస్టెడ్ అని సింపుల్గా. రైట్? చూడడానికి చాలా ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఉంది అని. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏం తీసుకోవచ్చు? బోర్డ్ అనే వర్డ్ తీసుకోవచ్చు కదా. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అగ్రిమెంట్ అనేది కాదు. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్? అయితే బోర్డుకి ఇక్కడ వర్డ్స్ రాసుకోండి. చూడండి, మండేన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మండేన్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్ అండి. దీన్ని మనం ఇంకేమంటామంటే మోనోటోనస్ అన్న మీనింగ్ ఏం చెప్పండి, ఇక్కడ మనకు బోరింగ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఏముంటుందంటే మనకు టీడీఎస్. చూడండి ఇక్కడ, మనకు మండేన్ అన్న, మోనోటోనస్ అన్న, టీడీఎస్ అన్న మీనింగ్ ఏంటంటే బోరింగ్ అంటూ ఉంటాం. ఓకేనా? చూడడానికి చాలా బోరింగ్ ఉంటే ఏమంటామంటే మండేను. ఓకేనా? మండేన్స్ రాశాను, మండేన్. అది స్పెల్లింగ్ చూసుకోండి. మండేన్ ఏంటి మాకు స్పెల్లింగ్ అక్కడ? మండేన్ అండి. మండేన్ అన్న, మోనోటోనస్ అన్న, టీడీఎస్ అన్న మనకు సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? సేమ్ మీనింగ్ వస్తుంది. రైట్? కాబట్టి ఇవి మనకు వర్డ్స్ అండి. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటుండు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్. మళ్ళీ మనకు యాంటనిమ్ అడుగుతున్నాడు అండి. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వర్డ్ ఇది హై అనే వర్డ్ అండర్లైన్ చేశాడు అండి. ఈ హై అనే వర్డ్ యొక్క యాంటనిమ్ అడుగుతున్నాడు. మరి హై అంటే దానికి ఆపోజిట్ లో ఉంది, స్టర్డీ ఉంది, హేల్ ఉంది, ఎలివేటెడ్ ఉంది. ఏమొస్తుంది ఆన్సర్? డైరెక్ట్గా లో. హైకి ఆపోజిట్ ఏంటి? లో అనే మీనింగ్ తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టడీ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? స్ట్రాంగ్. ఓకేనా? స్టడీ అంటే మీనింగ్ ఏంటండి? స్ట్రాంగ్ ఉండడం, హెల్దీగా ఉండడం అంటూ ఉంటాం. స్ట్రాంగ్, స్టడీ, హార్డ్ అంటాం కదా, అది మనకు స్టడీ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మనకు హేల్ అన్న మీనింగ్ ఏంటండి? హెల్దీ.
హేల్ అంటే మీనింగ్ ఏమొస్తుందండి ఇక్కడ హెల్దీ అంటూ ఉంటాం. ఎలివేటెడ్ అంటే సో పైన అని మీనింగ్, రైట్, ఎలివేటెడ్ అంటూ ఉంటాం, రైట్. అది మనకు ఆన్సర్ కాదు. ఎనీవే ఆన్సర్ వస్తుంది ఇక్కడ లో అనే మీనింగ్ వస్తుంది. ఓకే, లో అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసుకోండి, నేను చెప్తాను చూడండి. జనరల్గా హైయెస్ట్ పాయింట్స్ అంటాం కదా, హైయెస్ట్ పాయింట్స్ లోయెస్ట్ పాయింట్స్ మీనింగ్స్ రాద్దాం. చూడండి ఇక్కడ అపెక్స్, అపెక్స్ అంటే మీనింగ్ ఏంటండి హైయెస్ట్ పాయింట్ అని. దీన్ని మనం ఏమంటామండి టాప్, దీన్ని మనం ఏమంటాం చెప్పండి ఇక్కడ టాప్ అంటూ ఉంటాం. ఓకేనా, దీన్ని మనం ఇంకేమనొచ్చు అంటే మ్యాక్సిమం అని కూడా అనొచ్చు, మ్యాక్సిమం అని కూడా అనొచ్చు. ఓకేనా, దీన్ని మనం ఇంకా ఏం వర్డ్స్ చెప్తామంటే పినాకిల్. చూడండి ఇక్కడ పినాకిల్ అంటే మీనింగ్ ఏంటండి టాప్ అన్నమాట, రైట్. నెక్స్ట్ అక్మీ, ఏసీఎంఈ, అక్మీ, అక్మీ అన్న మీనింగ్ ఏం చెప్పండి మనకు టాప్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ జెనిత్, జెనిత్ అన్న మీనింగ్ ఏంటి టాప్. ఇవన్నీ వర్డ్స్ ఏం చూపిస్తాయండి టాప్ అనే మీనింగ్ చూపిస్తాయి. ఇంకా మీకు వర్డ్ ఏముంటుందంటే పారామౌంట్, ఏమంటే చెప్పండి అది మనకు పారామౌంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పారామౌంట్ అన్న మీనింగ్ ఏం చెప్పండి హైయెస్ట్ పాయింట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ అండి. సో లోయెస్ట్ పాయింట్ అంటే ఏమనొచ్చు మనము లో, దానికి ఏమనొచ్చు మనము బాటమ్. ఓకేనా, దీనికి ఏమనొచ్చు మనము మినిమం, మినిమం అన్నా సరే మనకు తక్కువ అంటూ ఉండదు, చిన్న అంటూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ మనం దీన్ని ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ప్లింత్, ఏమంటామని దీన్ని ఇంకా ప్లింత్ అంటామండి. ప్లింత్ అంటే మీనింగ్ ఏంటంటే లో లెవెల్ అనమాట. ప్లింత్ టు పారామౌంట్ అంటాం కదా, పారామౌంట్ అంటే హైయెస్ట్ పాయింట్ మ్యాక్సిమం, ఓకేనా టాప్ అని. సో ప్లింత్ అంటే బాటమ్ అంటూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇవేమో టాప్ అవేమో బాటమ్ అంటూ ఉంటాం. ఓకే రైట్, ఆ వర్డ్స్ అయితే రాసుకోండి. చూడండి వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అందుకే రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. థర్డ్ క్వశ్చన్ మనకి ఏంటంటే రీఅరేంజ్మెంట్ అనమాట. చూడండి రీఅరేంజ్మెంట్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అండి మనకు, ప్రతి పేపర్లో కంపల్సరీ క్వశ్చన్స్. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే OPQRS 5 ఇచ్చాడు అండి. ఓకేనా, 5 ఇట్టి మనం సింపుల్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో సింపుల్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే చూడండి అందరూ మీరు సెంటెన్స్ మొత్తం చదవండి, చదివినప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఇప్పుడు చూడగానే ద సోవియట్ ఆర్మీ హ్యాడ్ లిబరేటెడ్ ఫ్రమ్ ద fascist forces came under the East European countries the control of the USSR after the Second World War. సో చూడండి ఇవన్నీ చదివినప్పుడు ఒకసారి నేను చూడండి కేమ్ అండర్, చూడండి ఇక్కడ కేమ్ అండర్ అంటే కిందికి రావడం, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద USSR. చూడండి సో కంట్రోల్లోకి రావడం అంటే కేమ్ అండర్ ద కంట్రోల్ అనొచ్చు కదా, మనం కలొకేషన్ ఉంటుంది కదా అది మనకు. కాబట్టి ఇప్పుడు పి తర్వాత మనం ఏం తీసుకునే ఛాయిస్ ఉంది, ఆర్ తీసుకునే ఛాయిస్ ఉంది, పిఆర్. ఓకేనా, మరి పిఆర్ అనేది ఒక కాంబినేషన్ లాగా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ పిఆర్ కాంబినేషన్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ పిఆర్ ఉందా లేదు ఆన్సర్ కాదు, ఇక్కడ పిఆర్ ఉందా లేదు ఆన్సర్ కాదు, ఇక్కడ పిఆర్ ఉందా లేదా ఆన్సర్ కాదు, ఇక్కడ పిఆర్ ఉంది కదా, కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంతే, అంటే చిన్న ఒక పెయిర్ కనిపెట్టడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో మనకి ఇలా సెంటెన్స్ ఒకటే సెంటెన్స్ ఇచ్చినప్పుడు పేరు కనిపెడితే సరిపోతుందండి. ఓకేనా, సో స్టార్టింగ్ సెంటెన్స్ తోటి చేయొచ్చు, ఎండింగ్ సెంటెన్స్ తోటి చేయొచ్చు, ఎండింగ్ వర్డ్ తోటి చేయొచ్చు, స్టార్టింగ్ వర్డ్ తోటి చేయొచ్చు, పేరు కనిపెట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక నేను కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అంటాం కదా కొలొకేషన్ లాగా, కాబట్టి మనకు అప్పుడు ఇలా పేరు అనేది దొరికిపోతుంది అనమాట. కాబట్టి పిఆర్ అనేది కంపల్సరీ పి పక్కన ఆర్ ఉండాలి, పి పక్కన ఆర్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమంటుండో మళ్ళీ ఇక్కడ మనకు అంటే సో సెంటెన్స్లో ఇచ్చిన కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ని అండర్లైన్ చేశారట, అండర్లైన్ చేసిన పార్ట్ యొక్క మీనింగ్ అడుగుతుండ అనమాట. ఇది మనకి డైరెక్షన్, రైట్. చూడండి రణ్వీర్ నెవర్ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఏ బీ లైన్ ఫర్ హిస్ అకాడమిక్ యాక్టివిటీస్. మేకింగ్ ఏ బీ లైన్, దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఓకేనా, సో మేకింగ్ ఏ బీ లైన్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. మేకింగ్ ఏ బీ లైన్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే ఎప్పుడైనా సరే మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫాస్ట్గా వెళ్ళామనుకోండి, చాలా తొందరగా వెళ్తే దాన్ని ఏమంటామంటే మేకింగ్ ఏ బీ లైన్. మేకింగ్ ఏ బీ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫాస్ట్గా వెళ్ళడం అనమాట, దాన్ని మనం మేకింగ్ ఏ బీ లైన్ అంటాం. కాబట్టి గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్ దాన్ని ఏమంటామంటే మేకింగ్ ఏ బీ లైన్ అంటాం. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్, సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. చూడండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి, కంపల్సరీ 2 క్వశ్చన్స్ అండి, 2 క్వశ్చన్స్, కొన్నిసార్లు 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి. మీరు కనుక మన యాప్ క్లాసెస్ విన్నారు అనుకోండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్, మీ లైఫ్లో కూడా తప్పు చేయరు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ క్వశ్చన్స్లో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట టాపిక్. ఓకేనా, మీకు ఎలాంటి ఓకేనా సో ఎలాంటి కాంప్లెక్సిటీస్ ఉండవు అందులో, సింపుల్గా అర్థమైపోతుంది, రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, రోహిత్ డిడ్ నాట్ స్లాప్ కునాల్, రైట్. రోహిత్ కునాల్ని స్లాప్ చేయలేదు, కొట్టలేదు అని మీనింగ్ ఇక్కడ, రైట్.
అయితే ఇక్కడ డిడ్ అంటే ప్రజెంటా పాస్టా? పాస్ట్. ఓకేనా? డిడ్ వచ్చిందంటే అది ఏ పాస్ట్ అండి? సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. డిడ్ అనేది జనరల్ ఎందులో ఉంటుంది చెప్పండి? సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్. డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, కాన్సెప్ట్ తోడు కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడండి, సింపుల్ పాస్ట్ ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ ఉంటే మరి సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది? వాజ్ వర్ ప్లస్ V3 ఉంటుంది. అంతే. ఏముంటుంది మనకు? వాజ్ వర్ ప్లస్ V3 ఉంటుంది. కాబట్టి వాజ్ వర్ ఉండాలంటే కంపల్సరీ ఇక్కడ మనకు వాజ్ వర్ కంపల్సరీ ఉండాలి ఆప్షన్స్లో. ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే కావు కదా. సెకండ్ వన్, ఫోర్త్ వన్, ఫస్ట్ వన్, థర్డ్ వన్ ఉంటాయి. సో కునాల్ వాజ్ నాట్ బీయింగ్, కునాల్ వాజ్ నాట్ స్లాప్డ్. చూడండి, క్లియర్ వినండి, ఏం లేదండి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ నేను బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుంది ప్యాసివ్ వాయిస్లో? యాక్టివ్ వాయిస్ ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందో అప్పుడు మనకు బీయింగ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో లేదు కదా, కాబట్టి మనకు బీయింగ్ అనేది ఉండకూడదు. ఈ ఆప్షన్ కూడా పోతే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇట్లా పెట్టవచ్చు ఆన్సరు. లేదంటే చూడండి, సింపుల్గా ఆన్సర్ ఎట్లా చేయొచ్చు అంటే ఒకసారి జాగ్రత్త వినండి. హ్యాడ్ నాట్ బీన్, వాజ్ నాట్ స్లాప్డ్, హ్యాజ్ నాట్ బీన్. క్లియర్ వినండి. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్లు ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు వస్తాయి. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ వస్తుంది. ఇప్పుడు హ్యాస్ బీన్ రావాలి అంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్లు ఉండాలి కదా. ఉన్నాయా? లేవు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. హ్యాడ్ బీన్ రావాలి అంటే యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉండాలి కదా. ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అట్లా తీసేసుకోవచ్చు ఎలిమినేషన్లో. ఓకేనా? యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అవుతాయి. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ అవుతుంది. మరి వాడు ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ అని ఇచ్చిండంటే యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉందా? లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది రావాలి అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రావాలంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్ ఉండాలి కదా. అట్లుందా? లేదు. సో ఇది మనకు కావన్నమాట. ప్రాపర్గా రెండు ఉన్నాయి. కునాల్ వాజ్ నాట్ బీయింగ్ ఉంది, కునాల్ వాజ్ నాట్ స్లాప్డ్ ఉంది. చెప్పండి. సో మనకి అప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది కనిపించాలి. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ బీయింగ్ వచ్చింది అంటే ఇది ఏ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏదో కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అనమాట. మరి యాక్టివ్ వాయిస్ అనేది ఇక్కడ మనకు కంటిన్యూస్లో లేదు కదా. సో బీయింగ్ వాడకూడదు ప్యాసివ్ వాయిస్లో. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3. ఇట్లా కాన్సెప్ట్ ప్రకారం చేసుకోవచ్చు అనమాట. అంతే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 6th క్వశ్చన్ మనకి ఏంటంటే ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చూడండి, ఇక్కడ పైన మనకు ఈ డైరెక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇచ్చారండి. సెంటెన్స్లో మీకు ఒక పార్ట్ అండర్లైన్ చేసినట్టు, అండర్లైన్ ఇడియం అట అది. ఓకే, ఒక ఇడియం అండర్లైన్ చేశారట. ఆ ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నారు అనమాట. ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. దీని యొక్క మీనింగ్ అడుగుతుండ అంతే. రైట్? చూడండి, ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ దీన్ని కొన్నిసార్లు మనము సెంటెన్స్ మీనింగ్ బట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే సో చిన్నదనమాట. ఓకేనా? సో నోటీసబుల్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లం. చిన్నది. ఓకే, చాలా చిన్నదనమాట ఆ ప్రాబ్లం. రైట్? కానీ యాక్చువల్గా ఓకేనా, సో యాక్చువల్గా ఆ ప్రాబ్లం అనేది పెద్దదే, కానీ ఆ పెద్ద ప్రాబ్లం యొక్క చిన్న పార్ట్ అనమాట. ఓకేనా? దానికే ఐస్బర్గ్ టిప్ అన్నాం అనమాట. ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఐస్బర్గ్ అంటే పెద్దనే ఉంటుంది, కానీ ఇక్కడ టిప్ అంటే చిన్నది అని అట్లా మీనింగ్ తీసుకుంటాం అనమాట. ప్రాబ్లం పెద్దదే, కానీ పెద్ద ప్రాబ్లం యొక్క చిన్న పార్ట్ అనమాట. రైట్? దాన్ని మనం ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4th వన్ చదవండి ఒకసారి. ఏ స్మాల్ నోటీసబుల్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లం ద టోటల్ సైజ్ ఆఫ్ విచ్ ఈజ్ రియల్లీ మచ్ గ్రేటర్. స్మాలే కాబట్టి ఇక్కడ మనకు లార్జ్ అంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. స్మాల్ నోటీసబుల్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లం ద టోటల్ సైజ్ ఆఫ్ విచ్ సాల్వబుల్ నాన్ ఎగ్జిస్టెంట్ అని ఇచ్చిండు. కానీ మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో యాక్చువల్ ప్రాబ్లం అనేది పెద్దదే, దాని యొక్క చిన్న పార్ట్ అనమాట. పెద్ద ప్రాబ్లంలో ఒక చిన్న పార్ట్ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇదైతే సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, ఇక్కడ ఇది మీకు ఏంటంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. 4 సెంటెన్స్లు ఇచ్చి ఏది ఓకేనా అరేంజ్ చేసుకోమని చెప్పండి. ఇది మీకు నౌన్ ప్రొనౌన్ అప్రోచ్ అండి. చూడండి, చాలా సింపుల్ అండి. ABCD 4 ఇచ్చారు కదా. బిలో ఇట్ ఉంది, సిలో ఇట్ ఉంది, డిలో ఇట్ ఉంది. ఏలో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్ ఈజ్ ఇన్ పుయర్టో రికో. చూడండి, ఇక్కడ మనకు జనరల్గా సింపుల్గా చెప్పాలి అంటే నౌన్ అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందన్నమాట. ఇట్ అంటే ప్రొనౌనే, ఇట్ అంటే ప్రొనౌనే కదా. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్ట్ మనం ప్రొనౌన్తో స్టార్ట్ చేస్తామా? చేయం. ఫస్ట్ నౌన్ చెప్పిన తర్వాత దాన్ని ప్రొనౌన్ వాడుకుంటూ వెళ్తాం.
మరి అప్పుడు ప్రొనౌన్స్ తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి BCD తోటి స్టార్ట్ కాదు కదా, కాబట్టి కంపల్సరీ పారాగ్రాఫ్ దేంతో స్టార్ట్ కావాలి, ఏ తోటి స్టార్ట్ కావాలి. ఆప్షన్స్ చూస్తే ఇది మనకు C తోటి, ఇది మనకు D తోటి, ఇది మనకు D తోటి స్టార్ట్ అయింది, ఏతో స్టార్ట్ అయింది ఒకటే ఉంది, కాబట్టి మనకు అదే ఆన్సర్ డైరెక్ట్గా. ఇట్లా మీకు నౌన్ ప్రొనౌన్ అప్రోచ్ అడగొచ్చు, ఆర్టికల్స్ బేస్డ్ అప్రోచ్ అడగొచ్చు, ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే మళ్ళీ. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి. చాలా సింపుల్ అండి, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన మన యాప్లో ఉంటుంది ఇది క్లియర్గా. వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సిచ్యువేషన్స్. ఎవరైతే ఒక థింగ్ సిచ్యువేషన్ బ్రైట్ సైడ్ చూస్తారో వాళ్ళని ఏమంటాం అంటుండండి. సో ఇతన్ని మనం ఏమంటామంటే జనరల్గా ఆశావాది నిరాశావాది అంటాం కదా, అట్లా. ఆశావాది అంటే వాడు అక్కడ హోప్ఫుల్ అని, బ్రైట్ సైడ్ చూసే వాళ్ళని ఏమంటాం చెప్పండి మనము, హోప్ఫుల్ పీపుల్ అంటాం. ఓకేనా, అదే డార్క్ సైడ్ చూసే వాళ్ళని ఏమంటాం చెప్పండి మనము, హోప్లెస్ పీపుల్ అంటాం. ఓకే, వీళ్ళు ఆశావాదులు, వీళ్ళు నిరాశావాదులు అనమాట. అంటే బ్రైట్ సైడ్ చూసే వాళ్ళని మనం ఏమంటామంటే ఆప్టిమిస్ట్. ఏమంటాం చెప్పండి ఇక్కడ, ఆప్టిమిస్ట్ అంటూ ఉంటాం. రైట్. అదే మనకు పెసిమిస్ట్ అంటే ఎవరండి, పెసిమిస్ట్ అంటే ఎవరంటే ద వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఏది జరగదేమో, హోప్లెస్ అనమాట వీళ్ళు. హోప్లెస్ అంటే వీళ్ళు. పెసిమిస్టిక్ పీపుల్ అంటే హోప్లెస్ అండి, ఆప్టిమిస్ట్ అంటేనేమో హోప్ఫుల్ అనమాట, మంచి జరుగుతుంది అని అనుకునే వాళ్ళు ఆప్టిమిస్టిక్ అండి, ఆశావాదులు అనమాట. జరగదేమో, కాదేమో, పోదేమో అని చెప్పేసి అనుకుంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు వీళ్ళు, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆశావాదులు, హోప్ఫుల్ పీపుల్ అన్నమాట, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు. పెసిమిస్టిక్ అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు అనమాట, నిరాశావాదులు, హోప్లెస్ పీపుల్ అంటాం. రైట్. సెయింట్ అంటామా లేదు, సైంటిస్ట్ అంటామా లేదు. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండండి. చాలాసార్లు చెప్పాను ఈ వర్డ్స్. మన యూట్యూబ్లో కూడా మీకు ఇలా నేను అక్కడ పోస్ట్లలో అప్లోడ్ చేస్తుంటానండి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్లో ఉన్నాయి అన్ని ఇవన్నీ. ఓకేనా, చూడండి. మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగచ్చు, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ కూడా అడగచ్చు అనమాట. రైట్. అయితే ఇక్కడ సో రిసీవ్ చూసుకుంటే స్పెల్లింగ్ మనకి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. రిసీవ్ ఈఐ కాంబినేషన్ ఉండాలి, కానీ ఇక్కడ ఐఈ కాంబినేషన్ ఉంది, కాబట్టి ఇది మనకు రాంగ్. నెసెసరీ కరెక్ట్ స్పెల్లింగే. అకామడేట్ చూడండి డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలి, ఇది కూడా రైట్ స్పెల్లింగే. పొసెషన్ డబల్ ఎస్ ఉండాలి, ఇది కూడా రైట్ స్పెల్లింగే అండి. కానీ రిసీవ్ మనకు రాంగ్ స్పెల్లింగ్. అడిగేది ఏంటి అక్కడ, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండు. బట్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. కొన్ని వర్డ్స్ రాస్తుంది చూడండి, రిసీవ్ అన్నా కానీ, డిజీవ్ అన్నా కానీ, ఓకేనా, పర్సీవ్ అన్నా కానీ ఏ కాంబినేషన్ ఉంటుంది మనకు, ఈఐ కాంబినేషన్ ఉంటుంది. సి తర్వాత డైరెక్ట్ వస్తే అట్లా ఈఐ కాంబినేషన్ ఉంటుంది. రైట్. అదే మనకు జనరల్గా బిలీవ్ అన్నాం అనుకోండి, ఐఈ కాంబినేషన్ ఉంటుంది. అచీవ్ అన్నాం అనుకోండి, ఐఈ కాంబినేషన్ ఉంటుంది. ఇట్లా. ఓకేనా, కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ మనకు యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ఓకేనా, రైట్. చూద్దాం ఇది. చూడండి ఇక్కడ, విల్ యూ గివ్ మీ అన్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్. రైట్. నువ్వు నాకు ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఇస్తావా అని. ఓకే, రైట్. ఇప్పుడు మనకు విల్ అనేది ఉంది ఇక్కడ యాక్చువల్గా, విల్ ప్లస్ V1 కదా, విల్ ప్లస్ V1. మనకు విల్ ప్లస్ V1 అనేది ఎలా మారిపోతుందండి ప్యాసివ్ వాయిస్లో అంటే విల్ బీ ప్లస్ V3 అవుతుంది. ఏమవుతుంది మనకు అక్కడ, విల్ బీ ప్లస్ V3 అవుతుంది. విల్ అనేది ఏమవుతుంది చూడండి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వేరే, యాక్టివైజ్ ప్యాసివ్ వాయిస్ వేరు. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో విల్ అనేది వుడ్ అవుతుంది, కానీ యాక్టివైజ్ ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 అండి. కాబట్టి యాక్టివైజ్ ప్యాసివ్ వాయిస్ ఎప్పుడైనా సరే బీ ఫామ్ యాడ్ చేసుకోవాలి. సో విల్ అనేది విల్ బీ, షెల్ అని షెల్ బెట్లా మారిపోతూ ఉంటాయి. విల్ అనేది వుడ్ అయితే కాదు కదా, కాబట్టి 2 ఆప్షన్స్ తీసేయండి. సో విల్ యూ బీ గివెన్, విల్ ఐ బీ గివెన్ చెప్పండి ప్యాసివ్ వాయిస్. చూడండి, విల్ యూ గివ్ అంటే నువ్వు నాకు ఇస్తావా, నేను నీ చేతి ఇవ్వబడతానా అనేది మనకి ప్యాసివ్ వాయిస్ కావాలి కదా. మరి యాక్చువల్గా చూడండి, యాక్టివ్ వాయిస్ అంటేనేమో సబ్జెక్ట్ తోటి ఉంటుందండి, సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, అదే ప్యాసివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ చూద్దాం. విల్ యూ గివ్ మీ, నువ్వు నాకు ఇస్తావా అంటే ఇచ్చేది నువ్వు సబ్జెక్ట్ అవుతావు, నేనేమవుతా, ఆబ్జెక్ట్ అవుతా, నేను ఇవ్వబడతా కాబట్టి. విల్ యూ గివ్ మీ అంటే అంతే కదా, నువ్వు నాకు ఇస్తావా అంటే నువ్వు ఇచ్చేది నువ్వే కదా, నువ్వు సబ్జెక్ట్ అవుతావు, నేను ఆబ్జెక్ట్ అవుతాను, నేను కదా ఆబ్జెక్ట్ని. కాబట్టి
ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసుకోవాలి మనం. కాబట్టి ఆబ్జెక్ట్ నేను కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? విల్ యూ బీ అంటామా, విల్ ఐ బీ అంటామా? విల్ ఐ బీ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 విల్ ఐ బీ గివెన్ ఎన్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ బై యూ. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ యూ అనేది ఇక్కడ మన అయినా సింపుల్గా ప్యాసివ్ వాయిస్ అంటే బై సబ్జెక్టే కదా లాస్ట్లో రావాల్సింది. మరి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? యూనే కదా, బై యూ, బై సబ్జెక్ట్. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ చూడండి మన యాప్లో, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఇది మనకి ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది క్వశ్చన్. ఏం లేదు, ఇచ్చిన పార్ట్ రైట్ ఉందా రాంగ్ ఉందా, ఇచ్చిన పార్ట్ని మనం దేనితోటి రీప్లేస్ చేస్తాం అంటుండ అంతే. ఓకేనా? సెంటెన్స్ ఇచ్చిండు, సెంటెన్స్లో చూడండి ఈజ్ కాస్ట్లీ అనే దాన్ని అండర్లైన్ చేసిండు, అండర్లైన్ చేసిన పార్ట్ని దేనితోటి రీప్లేస్ చేస్తారని అడుగుతుండ అంతే. రైట్, చూడండి ద చైర్ ఐ హ్యావ్ బాట్ రీసెంట్లీ. చైర్ నేను ఏదైతే రీసెంట్గా కొన్నానో ఈజ్ కాస్ట్లీ దాన్ వాట్ ఐ బాట్ లాస్ట్ ఇయర్. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ కొన్నదానికంటే ఇప్పుడు కొన్నది ఎక్కువ కాస్ట్లీ అట. రైట్, అయితే ఇక్కడ మనకు ఈజ్ కాస్ట్లీ దాన్, చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ దాన్ చూడండి, జనరల్గా దాన్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మనము కంపేర్ చేస్తున్నట్టు మీనింగ్ అండి. అప్పుడు దాన్ అనేది వస్తే మనము ఒక అబ్జెక్టివ్ని ఏ డిగ్రీలో రాయాలి అండి? కంపారేటివ్ డిగ్రీలో రాయాలి. ఓకేనా? ఏ డిగ్రీలో రాయాలి? కంపారేటివ్ డిగ్రీలో రాయాలి. మరి కంపారేటివ్ డిగ్రీ అంటే చెప్పండి, అబ్జెక్టివ్స్ జనరల్గా 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఎలా ఉంటాయి చెప్పండి అవి? బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, బ్రేవ్ బ్రేవర్ బ్రేవెస్ట్, క్లెవర్ క్లెవరర్ క్లెవరెస్ట్, ప్రెట్టి ప్రెట్టియర్ ప్రెట్టియెస్ట్, హ్యాపీ హ్యాపియర్ హ్యాపీయెస్ట్, కాస్ట్లీ కాస్ట్లియర్ కాస్ట్లియెస్ట్. కాబట్టి కాస్ట్లీ అనేది పాజిటివ్ డిగ్రీ, కాస్ట్లియర్ ఈఆర్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? కంపారేటివ్ డిగ్రీ వస్తుంది. కాబట్టి కాస్ట్లియర్ దాన్, దాన్ అనేది ఉంది కాబట్టి దాని ముందు మనకు కంపారేటివ్ డిగ్రీ ఉండాలి కదా. మరి అప్పుడు ఇక్కడ కాస్ట్లియర్ ఉండాలి, కంపారేటివ్ డిగ్రీ ఉండాలి. కాస్ట్లీయెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, ఆన్సర్ కాదు. కాస్ట్లీ పాజిటివ్ ఆన్సర్ కాదు, కాస్ట్లీ పాజిటివ్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ట్లియర్ కంపారేటివ్ డిగ్రీ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే తీసుకోవడం జరిగింది అనమాట. రైట్, సో అక్షయ డాష్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనము కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనితో ఫిల్ చేస్తాం అంటుండు. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇది, కానీ టెన్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది. అక్షయ డాష్ హార్డ్ స్టడీసా, వాస్ స్టడీడా, హ్యాస్ స్టడీడా, స్టడీడా. చూడండి ఇక్కడ ఏందో చెప్పాలి అంటే దాని తర్వాత సెంటెన్స్ చూడండి, అండ్ రిసీవ్డ్ ఏ అండ్ హై స్కోర్, రిసీవ్డ్ ఏ హై స్కోర్. రిసీవ్డ్ ఏ హై స్కోర్ అంటే ఇది సబ్జెక్ట్, అక్షయ రిసీవ్డ్ హై స్కోర్ అన్నట్టే కదా. మరి ఇప్పుడు ఇక్కడ V2 లాగా తీసుకోవచ్చు కదా, దీన్ని V2 లాగా తీసుకోవచ్చు. కాబట్టి అప్పుడు సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే అక్షయ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. కాబట్టి మనకు అప్పుడు ఇది V2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడుతుండే అక్కడ. రైట్, సో సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి? స్టడీడ్. ఓకేనా? స్టడీడ్ అనమాట. ప్రజెంట్ కాదు, వాస్ స్టడీడ్ కూడా రాదు, ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాదు. ప్రజెంట్ చూడండి, ఇది ప్రజెంటే, ఇది ప్రజెంటే, ఇది పాస్ట్ కదా. బట్ ఇది అసలు కాంబినేషన్లో లేదు రెండు. వాస్ స్టడీడ్ అంటే అది ప్యాసివ్ వాయిస్, ఆమె చదివింది, ఆమె చదవబడ్డది కాదు, ఆమె చదివింది అని. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 సింపుల్ పాస్ట్లో ఉంటుంది అంతే. నెక్స్ట్ 13th క్వశ్చన్. చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి సేమ్ ఈ సెంటెన్స్లో వర్డ్స్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి అడుగుతుండ అంతే. రైట్, చూడండి ఇక్కడ ఏ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్ సైన్స్ ఆర్ లిటరేచర్. ఏ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్ సైన్స్ అండ్ లిటరేచర్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుంది అంటే లవర్ అనమాట. అంటే తనకి ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువ డిటర్మినేషన్ తోటి పనిచేయడు దాంట్లో, దాన్ని మనం డాబ్లర్ అంటూ ఉంటాం. రైట్, సో అయితే దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ డిలెటాంటే ఏమొస్తుంది చెప్పండి మనకు? డిలెటాంటే అంటాం. జనరల్గా డిలెటాంటే అంటే మీనింగ్ ఏంటంటే దాని పట్ల తనకి ఇష్టం ఉంటుంది, లవ్ ఉంటుందండి, కానీ డిటర్మినేషన్ తోటి పనిచేసేంత లవ్ ఉంటుంది అనమాట, అంత డిటర్మినేషన్ తోటి పనిచేయడు అని దాన్ని మనము డిలెటాంటే అంటాం. రైట్, కాబట్టి నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. చూడండి ఇక్కడ కొనైజర్. కొనైజర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్పర్ట్. ఇతనికి జనరల్గా అన్ని ఫీల్డ్స్లలో ఎక్స్పర్ట్నెస్ అనేది ఉంటుందండి, అతను మనం కొనైజర్ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ మనకు టాసిటర్న్. చూడండి, టాసిటర్న్ అంటే ఎవరు చెప్పండి? సైలెంట్గా ఉండేవాళ్ళు. టాసిటర్న్ పీపుల్ అంటే ఎవరండి? సైలెంట్గా ఉండేవాళ్ళు అంటాం. వీళ్ళని మనం ఏమంటామంటే రెటిసెంట్. ఏమంటాం చెప్పండి? రెటిసెంట్. వీళ్ళని ఇంకేమంటామంటే అన్టాకెటివ్. ఓకేనా? సైలెంట్గా ఉండే వాళ్ళని ఏమంటాం చెప్పండి? సో సైలెంట్. ఓకేనా? టాసిటర్న్ అనొచ్చు, రెటిసెంట్ అనొచ్చు, అన్టాకెటివ్ అనొచ్చు, క్వైట్ అని కూడా అనొచ్చు అనమాట.
రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇగ్నోరామస్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే స్టూపిడ్ పర్సన్ అని. ఓకేనా, ఈడియట్ స్టూపిడ్ పర్సన్ అంటాం కదా, ఫూల్ అన్నమాట. ఓకేనా, సో ఇగ్నోరామస్ అంటాం, ఫూల్ అంటూ ఉంటాం, స్టూపిడ్ పర్సన్ అంటాం. ఓకేనా, అది ఎనీవే ఆన్సర్ వస్తుంది ఇక్కడ డిలిటెంటే. నెక్స్ట్ 14th వన్ చెప్పండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అట. సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సినానిమ్ అడుగుతున్నాడు అండి. ఓకేనా, ఏ వర్డ్ అండర్లైన్ చేసిండు? ఆనెస్ట్. ఇది సింపుల్గానే ఉంది, ఆనెస్ట్. ఓకేనా, సో ఆనెస్ట్కి సినానిమ్ ఏమొస్తుంది? డిసెప్టివ్ అంటామా? లేదు. ఓకేనా, సో మనకు ఫేక్ అంటామా? లేదు. ఇది నెగిటివ్ వర్డ్స్ అండి, డిసెప్టివ్ అన్న ఫేక్ అన్న నెగిటివ్, ఆనెస్ట్ అంటే పాజిటివ్. బట్ మనకు సిన్సియర్, ఆనెస్ట్ అంటే సిన్సియర్ మీనింగ్ చెప్పొచ్చు కదా, నిజాయితీ పరుడు అని, కాబట్టి సిన్సియర్ అంటాం. రైట్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్క్రిమినేటరీ లాగా ఉంటే దాన్ని బయాస్డ్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి అది మనకు ఆన్సర్ కాదు. రైట్, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బయాస్డ్ అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లాగా చూడడం అనమాట, రెండులాగా చూడడం అని. రైట్, నెక్స్ట్ వన్. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ మ్యాటర్. దీనికి ఏమడుతుందండి? యాంటోనిమ్ అడుగుతున్నాను. చూడండి, యాంటోనిమ్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి. యాక్సెస్కి యాంటోనిమ్ అట. యాక్సెస్ అంటే రీచ్, నెక్స్ట్ వన్ డౌట్, క్లో, డినయల్. చూడండి, ఇక్కడ మనకు యాక్సెస్ ఇవ్వడం అంటే వాళ్ళని అలౌ చేయడం, దానికి ఆపోజిట్ ఏంటి? డిజలౌ చేయడమే కదా, దాన్ని ఏమంటాం చెప్పండి? డినై చేయడం అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డౌట్ కాదు, క్లూ కాదు, రీచ్ కూడా కాదు, పర్మిషన్ ఇవ్వకపోవడం అనమాట. యాక్సెస్ అంటే పర్మిషన్ ఇవ్వడం. ఓకేనా, పర్మిషన్ ఇవ్వకపోవడం ఏమంటాం? డినై చేయడం అంటాం కదా, కాబట్టి మనం తిరస్కరించడం అనమాట, కాబట్టి దాన్ని డినయల్ అంటూ ఉంటాం. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ మనకి ఏంటంటే చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అండి. అయితే స్పాటింగ్ ఎర్రర్స్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనకు ఎర్రర్ స్పాట్ చేయడం అంత ఈజీ కాదు, కొంచెం క్రిటికల్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ హిమ్, టీచర్ అతన్ని అడిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఇక్కడ వరకు అయితే రైటే ఉంది అండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది కరెక్టే. నాట్ టు కీప్ డిస్టర్బింగ్, నాట్ టు కీప్, చూడండి 2 + V1, ఇది కూడా కరెక్టే. ఓకేనా, కీప్ డిస్టర్బింగ్ అంటే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఒక అబ్బాయి అతన్ని, సో డిస్టర్బ్ చేయొద్దు అని అడిగింది అనమాట. డిస్టర్బ్ చేయకుండా అసలు ఉండదు, ఏమంటారు, డిస్టర్బ్ చేసుకుంటూ ఉండకు అని అడిగింది అనమాట. రైట్, కాబట్టి నాట్ టు కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్. ఓకేనా, బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్. టీచర్ ఏమని చెప్పిందంటే, సో క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది, చేస్తూ ఉండకని అని చెప్పింది. బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్ అట. కాబట్టి ఇక్కడ వరకు కరెక్టే ఉంది, ఇది కూడా కరెక్టే మనకు. ఓకేనా, కీప్ గోయింగ్ అంటాం కదా, కీప్ డిస్టర్బింగ్ అనమాట, దాని తర్వాత V4 అనేది రావాలి జనరల్గా. రైట్, కాబట్టి మనకు ఇది కరెక్టే ఉంది. ద క్లాస్ బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్, కానీ దాంట్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదు అని. రైట్, కాబట్టి మనకి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే అఫెక్ట్, జనరల్గా మనకు అఫెక్ట్ అనేది మనకి ఏంటంటే వెర్బ్ ఫామ్ అండి. రైట్, అదే మనకు ఇఫెక్ట్ అని ఉంటుందండి, ఇఫెక్ట్ అనేది మనకి ఏంటంటే నౌన్ ఫామ్ అన్నమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ రావాల్సింది ఎఫెక్ట్ కాదండి, ఏం రావాలి చెప్పండి, మనకు ఇఫెక్ట్ అనేది రావాలి. ఎందుకు సార్ అనేది డౌట్. చూడండి, ఐ హ్యాడ్ నో మనీ అంటాం జనరల్గా, ఐ హ్యాడ్ నో టైం, ఐ హ్యాడ్ నో మనీ అంటాం కదా. మనీ టైం అనేవి ఏంటివండి మనకి జనరల్గా నౌన్స్ కదా, కాబట్టి ఇక్కడ కూడా నౌన్ ఫామే రావాలి. వెర్బ్ ఫామ్ ఎందుకు వస్తుంది? అఫెక్ట్ అనేది వెర్బ్ ఫామ్ లాగా వాడాలి, ఇఫెక్ట్ అనేది నౌన్ ఫామ్ లాగా వాడాలన్నమాట. రైట్, కాబట్టి ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు EFF-ECT స్పెల్లింగ్ ఉన్న వర్డ్ రావాలి, EFF-ECT తోటి ఉన్న వర్డ్ స్పెల్లింగ్ రావాలన్నమాట. కాబట్టి మనకు ఇక్కడ ఎర్రర్ ఉందన్నమాట. రైట్, చెప్తున్నా కదా, ఇక్కడ ఐ హ్యాడ్ నో మనీ, నో టైం అంటాం కదా, మనీ టైం నౌన్ ఫామ్స్ కాదు అవి. కాబట్టి ఇక్కడ హ్యాడ్ నో పక్కన మనకు నౌన్ ఫామ్ రావాలి ఇక్కడ, కానీ ఇది వెర్బ్ ఫామ్ ఎఫెక్ట్ అనేది, కాబట్టి మనకు రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది అండి. ఎర్రర్ ఉన్న పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండండి? సో ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిండు, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అంతే. 17th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అండి. రైట్, ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నాను అనమాట. ఇచ్చిన వర్డ్ ఏంటి అక్కడ మనకు? ప్రొఫ్యూజ్. చెప్పండి, ప్రొఫ్యూజ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది మనకు యాప్లో ఉంది అండి. చాలామంది స్టూడెంట్స్ పోయినసారి మన కోర్సు తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రొఫ్యూజ్ అన్న వెతకండి మీరు వెళ్ళి ఒకసారి. ఓకేనా, ప్రొఫ్యూజ్ అన్న, ప్రొఫౌండ్ అన్న, ఓకేనా, కొలోజల్ అన్న, గైగాంటిక్ అన్న,
ఓకే, ఎక్కువ అని మీనింగ్ ఏంటి ఇక్కడ? ఎక్కువ, ప్రొఫ్యూజ్, ప్రొఫౌండ్, కొలోజల్, గైగాంటిక్, ఓకేనా, హ్యూజ్, ఎనార్మస్, ప్లెంటీ, ప్లెంటిఫుల్, ప్లెంటిట్యూడ్, ఇవన్నిటి మీనింగ్ ఏంటండి? ఎక్కువ. ఏమంటుంది దాన్ని? ఎక్కువ అంటూ ఉంటాం. వర్డ్స్ రాసుకోండి. కోపియస్, కోపియస్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ అంటూ ఉంటాం అనమాట, రైట్? బట్ ఇవన్నీ మనకు ఎక్కువ అనే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ యాప్లో క్లియర్గా ఉంటాయి అన్నమాట. మీరు ఇలాంటి క్లాసెస్ వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి, అందులో మీకు ఉంటాయి. ఓకేనా? అది ఒకటి మనకు ప్రొఫీజ్ అంటే ఎక్కువ, దానికి యాంటోనిమ్ అడుగుతున్నాడు తక్కువ. యాంటోనిమ్ ఏంటి ఇక్కడ మనకు? తక్కువ. కాబట్టి స్కేర్స్, చూడండి ఇక్కడ స్కేర్స్ అన్నా, స్పార్స్ అన్నా, ఓకేనా, స్కాంటీ అన్నా, దీని మీనింగ్ ఏంటి? తక్కువ. దీని మీనింగ్ ఏంటంటే మనకు తక్కువ అంటూ ఉంటాం. కాబట్టి మనకు ఇది ఆన్సర్ అవుతుంది. ప్రాంప్ట్ అంటే ఫాస్ట్, క్విక్, ఫాస్ట్ అంటూ ఉంటాం. ఇది మనకు ఆన్సర్ కాదు. హంబుల్గా ఉండడం, ఓకేనా, హంబుల్గా ఉండడం అంటాం అక్కడ మనకు, అది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? కాబట్టి మనకు సో హంబుల్ అనేది ఆన్సర్, జస్ట్ అనేది కూడా ఆన్సర్ కాదు. సో ఎక్కువ అంటే ఆపోజిట్ ఏంటి? తక్కువ అంటూ ఉంటాం, రైట్? కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. హంబుల్ అంటే వినయంగా ఉండడం అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్ ఇక్కడ. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. మళ్ళీ వర్డ్ ఇచ్చాడు, అండర్లైన్ చేశాడు, దాని యొక్క మీనింగ్ అడుగుతున్నాడు అనమాట, రైట్? ఫ్రూగల్ ఏంటి ఇక్కడ? వర్డ్ మనకు ఫ్రూగల్. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ. ఫ్రూగల్ అంటే మీనింగ్ ఏంటంటే మైజర్ పీపుల్ అండి. ఓకేనా? యాక్చువల్గా సో ఫ్రూగల్ అంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. ఇవన్నీ మన యాప్లో ఉన్నాయండి క్లియర్గా, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. ఓకేనా? సో వీళ్ళని మనం ఏమంటామంటే థ్రిఫ్టీ. ఏమంటాం చెప్పండి? వీళ్ళని థ్రిఫ్టీ పీపుల్ అంటాం. వీళ్ళని మనం ఇంకేమంటామంటే పార్సిమోనియస్. ఏమంటాం? పార్సిమోనియస్ అంటే పర్సు కూడా బయటికి తీయరనమాట, రైట్? సో వీళ్ళని మనం ఇక్కడ జనరల్గా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అంటాం. మరి ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాం చెప్పండి? ఎక్స్ట్రావగెంట్. ఓకేనా? ఎక్స్ట్రావగెంట్ అంటాం, రైట్? నెక్స్ట్ మనం లావిష్, దే ఆర్ స్పెండింగ్ లావిష్లీ అంటాం కదా, ఎక్కువ ఖర్చు పెట్టడం. నెక్స్ట్ వన్ స్పెండ్ థ్రిఫ్ట్. ఏమంటాం నెక్స్ట్ వన్ మనకు? స్పెండ్ థ్రిఫ్ట్ అండి. ఇది కూడా మనకు ఎక్కువ ఖర్చు పెట్టడం అంటూ ఉంటాం. వీళ్ళేం ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, వీళ్ళేం తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట, రైట్? అది మరి ఫ్రూగల్ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు కదా, మరి దానికి మీనింగ్ ఏమొస్తుంది? థ్రిఫ్టీ. ఓకేనా? థ్రిఫ్టీ. ఎక్స్ట్రాడనరీ అంటామా లేదు, పర్పస్లెస్ అంటామా లేదు, హార్డ్ వర్కింగ్ అంటామా లేదు. ఓకేనా? ఆప్షన్ 1. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 19th క్వశ్చన్ మనకేంటి? మళ్ళీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. సెంటెన్స్ ఇస్తాడు, పార్ట్ అండర్లైన్ చేస్తాడు, దాన్ని దేనితోటి రీప్లేస్ చేస్తాడు అడుగుతాడు, అంతే. సో ఆర్ఎన్ రైట్స్ లిటరరీ వర్క్స్ హెల్ప్డ్ రీడిఫైన్ డిస్కషన్స్ ఇన్ రేస్ రిలేషన్స్ అట ఇన్ అమెరికా. డిస్కషన్స్ ఇన్ రేస్ రిలేషన్స్ ఆప్షన్ చూస్తే డిస్కషన్స్ బై రేస్ రిలేషన్సా, డిస్కషన్స్ బిసైడ్ రేస్ రిలేషన్సా, డిస్కషన్స్ టు రేస్ రిలేషన్సా, డిస్కషన్స్ ఆఫ్ రేస్ రిలేషన్సా అంటే డిస్కషన్స్ ఆఫ్ రేస్ రిలేషన్స్ ఇన్ అమెరికా. అంటే రేస్ రిలేషన్స్ యొక్క డిస్కషన్స్ అని. కాబట్టి మనకు ఆఫ్ ఏం వాడాలి ఇక్కడ? మనము ఆఫ్ అనేది వాడాలి, ఇన్ కాదు. ఓకేనా? ఆ రేస్ రిలేషన్స్ యొక్క డిస్కషన్స్ అని. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ స్పెల్లింగ్ ఎర్రర్. స్పెల్లింగ్స్ మీద 2 క్వశ్చన్స్ అండి. చూడండి, సినోనిమ్స్ మీద వచ్చాయి, యాంటోనిమ్స్ మీద వచ్చాయి, స్పెల్లింగ్స్ మీద వచ్చాయి, ఇడియమ్స్ మీద వచ్చాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద వచ్చాయి. వీటి మీదనే ఒక 10 క్వశ్చన్స్ దాకా వీటి మీదనే ఉన్నాయి. ఓకేనా? రైట్, చూద్దాం. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్స్ అనేది చూసుకుంటే రీసెర్చర్స్ ఓకే రికమెండ్ దట్ పెస్టిసైడ్స్ ఓకే షుడ్ నాట్ బి యూజ్డ్ ఇండిస్క్రిమినేట్లీ యాజ్ దే ఎలిమినేట్ బయోడైవర్సిటీ ఫర్ ఫార్చ్యూన్ జనరేషన్స్. ఓకే, కరెక్టే ఉంది. జర్నలిజం ఈజ్ ఆఫ్ ఇన్ ద వర్క్ ఆఫ్ పెయిన్స్టేకింగ్ రిగోర్ అండ్ పర్సవరెన్స్. ఓకేనా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా. యాక్చువల్గా మీకు ఓకే రైట్, చూడండి ఇక్కడ జాగ్రత్తగా. యాక్చువల్గా మీకు ఏంటంటే ఇది క్వశ్చన్ తప్పించారు. ఇక్కడ క్వశ్చన్లో యాక్చువల్గా పర్సెవరెన్స్ ఉండాలండి. యాక్చువల్గా మనకు పర్సెవరెన్స్ అంటే రాంగ్ అండి. దాని స్పెల్లింగ్ యాక్చువల్ స్పెల్లింగ్ ఏముంటుంది అంటే పర్సెవరెన్స్. ఏముంటుంది చెప్పండి? మనకు పర్సెవరెన్స్ అండి. క్వశ్చన్లు ఇట్లా రాసుకోండి, దీన్ని కరెక్ట్ చేసుకోండి జనరల్గా, రైట్? సో మన క్వశ్చన్లు ఇలా ఇస్తారు. ఓకేనా? మిస్టేక్ ఇచ్చారు వాళ్ళు, మిస్టేక్లో వాళ్ళు రైట్ స్పెల్లింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇది రాంగ్ ఇవ్వాలి, రైట్? పర్సెవరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్సెవరెన్స్ RANCE ఉండాలి స్పెల్లింగ్ అనమాట, అది మనకు కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట, రైట్? పర్సెవరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? కన్సిస్టెన్సీ అనమాట. ఓకేనా? అది కాబట్టి మనకు ఇక్కడ మనకు స్పెల్లింగ్ ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది అని, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2, మిగతా మొత్తం కరెక్టే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్లోజ్ టెస్ట్ అనేది
క్లోజ్ టెస్ట్ అనేది మీకు అర్థం కావాలంటే కొన్ని కాంటెక్స్ట్లో కూడా మీకు అందులో అర్థమవుతూ ఉండాలన్నమాట. ఓకేనా, చూద్దాం ఇప్పుడు క్లోజ్ టెస్ట్. 2022 sees us entering a third year of pandemic. 2021 అనేది మనకి ఇక్కడ థర్డ్ ఇయర్ ఆఫ్ పాండమిక్ని తీసుకొచ్చింది అనమాట. 19, 20, 21, 22 అంటాం కదా. సో 20, 21, 22 థర్డ్ ఇయర్ అండి. 20లో వచ్చింది కదా, 20, 21, 22 థర్డ్ ఇయర్ అని మీనింగ్ అండి, రైట్. అండ్ ద హార్మ్ డాష్ చిల్డ్రన్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే క్లియర్ అని, అంటే పిల్లలకు హాని అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అని. హార్మ్ డాష్ చిల్డ్రన్, హార్మ్ డిడ్ టూనా, హార్మ్ డస్ టూనా, హార్మ్ డన్ టూనా, హార్మ్ సీమ్స్ టూనా అంటే హార్మ్ డన్ టు. హార్మ్ విచ్ ఈజ్ డన్ టు అని సింపుల్గా. హార్మ్ ఏదైతే జరిగిందో పిల్లలకు, ఇక మనకు ప్యాసివ్ స్ట్రక్చర్ రాయాలి. ప్యాసివ్ స్ట్రక్చర్ అంటే కంపల్సరీ మనకు V3నే ఉండాలి. కాబట్టి మనకు హార్మ్ డన్ టు చిల్డ్రన్ అట్లా. ఓకేనా, హార్మ్ చిల్డ్రన్కు జరిగిన హాని కదా, కాబట్టి హార్మ్ దట్ ఈస్ డన్ టు చిల్డ్రన్ అనే మీనింగ్ అక్కడ. కాబట్టి మనకు ప్యాసివ్ స్ట్రక్చర్. ఓకేనా, సో డన్ టు చిల్డ్రన్. సో మనకి ఇక్కడ డిడ్ రాదు, డస్ రాదు, నెక్స్ట్ సిమ్స్ రాదు. చాలామంది ఏమనుకుంటారు సార్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ సో డిడ్ ప్లస్ V1 కదా, డైరెక్ట్ మనం V3ని రాయొద్దు కదా అనుకుంటారండి. అది ప్యాసివ్ స్ట్రక్చర్ లాగా రాసిరు వాళ్ళు. ఓకేనా, హార్మ్ చేస్తుందా, చేయబడుతుందా, చేయబడుతుంది. హార్మ్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్టా ఆబ్జెక్టా, 1 అంటే ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ అని మీనింగ్. హార్మ్ అంటే ఇక్కడ సబ్జెక్టా ఆబ్జెక్టా, ఆబ్జెక్ట్. హార్మ్ డన్ టు అని మీనింగ్. ఓకేనా, హార్మ్ ఈజ్ డన్ టు అని మీనింగ్ యాక్చువల్గా ఇక్కడ. సో ఈజ్ లేదు కాబట్టి మనకు హార్మ్ డన్ టు చిల్డ్రన్ ప్యాసివ్ స్ట్రక్చర్ అది, కాబట్టి V3 రాసుకోవాలి. హార్మ్ డన్ టు చిల్డ్రన్ ఈజ్ ఎవిడెంట్ అని. తర్వాత చూడండి, ఏ రికార్డ్ రైజ్ ఇన్ చైల్డ్ పావర్టీ. ఓకేనా, సో మనకి ఇక్కడ సో చైల్డ్ పావర్టీలో చాలా ఒక రికార్డ్ అనేది వచ్చిందట. సెట్ బ్యాక్స్ టు ప్రోగ్రెస్ ఆన్ డాష్ వ్యాక్సినేషన్స్. ఎందుకు చెప్పండి, సో రొటీన్గా ఓకేనా అవే వ్యాక్సినేషన్స్ చేయడం వల్ల అక్కడ పావర్టీ అనేది ఇక్కడ పెరిగింది అని. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ కాదు, ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు రొటీన్. ఓకేనా, సో రొటీన్ వ్యాక్సినేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, డిస్రప్షన్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఎంటైర్ జనరేషన్. అంటే ఈ ఎంటైర్ జనరేషన్కి ఏంటంటే ఆ డిస్రప్షన్ లాగా స్టాప్ లాగా వచ్చింది అని. దట్ హార్మ్ డాష్ యాజ్ యాన్ అన్ఇంటెండెడ్ అట. ద హార్మ్ దట్ హార్మ్ అంటే హాని. దట్ హార్మ్ డాష్ యాజ్ యాన్ హ్యాడ్ ఎమర్జ్డా, హ్యావ్ ఎమర్జ్డా, హ్యాజ్ ఎమర్జ్డా, వాజ్ ఎమర్జ్డా. ఫస్ట్ ఈ సెంటెన్స్ ఫస్ట్ చూసుకుంటే ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా చూడండి ఒకసారి. ఇది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా అంటే సీస్ అంటే ప్రజెంట్ కదా, ఇది మనం సెంటెన్స్ ప్రజెంట్లో మాట్లాడుతుంది. జనరల్గా ప్రజెంట్లో మాట్లాడుతుంది కాబట్టి మనకు అప్పుడు హ్యాడ్ అనేది రాదు, వాజ్ అనేది రాదు. 2 ఆప్షన్స్ తీసేయండి. హ్యాజ్ ఎమర్జ్డ్ ఉంది, హ్యావ్ ఎమర్జ్డ్ ఉంది. దట్ హార్మ్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. దట్ హార్మ్ అంటే ఇట్ అన్నట్టే కదా, ఇట్ హ్యావ్ అంటారా, ఇట్ హ్యాజ్ అంటారా, ఇట్ హ్యాజ్ అంటాం. బట్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్ హ్యాజ్ ఎమర్జ్డ్. ఓకేనా, ఇట్ హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ యాన్ అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్స్ సో లోప్ సైడెడ్ డాష్ వ్యాక్సిన్స్. ఓకే, 4th బ్లాంక్ డాష్ వ్యాక్సిన్స్ ఎసైడ్. కీప్స్ టూనా, సీమ్స్ టూనా, యాక్సెస్ టూనా, అసెస్ టూనా. చెప్పండి. కోవిడ్ హ్యాస్ బీన్ ఏ యూనిక్లీ ఈక్వలైజింగ్ క్రైసిస్. కోవిడ్ అనేది ఎట్లా ఉందంటే ఈక్వలైజ్ అంటే అసలు ఈక్వలైజ్ చేయలేని పరిస్థితిలో ఉంది అని అక్కడ, రైట్. సో లోప్ సైడెడ్ డాష్ వ్యాక్సిన్స్ ఎసైడ్. యాక్సెస్, కీప్స్, సీమ్స్, అసెస్ అంటే మనం ఇక్కడ ఏమంటామంటే యాక్సెస్ టు వ్యాక్సిన్స్ ఎసైడ్ లెర్నింగ్ లాసెస్ హ్యావ్ బీన్ గ్రేటెస్ట్ అమాంగ్ పూరెస్ట్ చిల్డ్రన్. అంటే ఇట్లా వీళ్ళకు దారి తీసింది అని. ఓకేనా, ఇక్కడ మనకు లాస్ కావడానికి ఇదంతటికి దారి తీసింది కదా, సో యాక్సెస్ ఇచ్చింది అని మీనింగ్ అక్కడ, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, యాక్సెస్ ఇచ్చింది అని, ఓకే, దానికి పర్మిషన్ ఇచ్చింది, అలా జరగడానికి కారణం అయిపోయింది అని ఆప్షన్ 2. నెక్స్ట్ లాస్ట్ బ్లాంక్ తీసుకుంటే ఇక్కడ మనకు చూడండి, వాట్ నెక్స్ట్ ఫర్ ద వరల్డ్స్ చిల్డ్రన్ ఇన్ ద ఇయర్ అహెడ్. నెక్స్ట్ చిల్డ్రన్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ చిల్డ్రన్కి ఏంటి అసలు, యాజ్ ఇన్ ద పాస్ట్ 2 years. సో పాస్ట్ 2 yearsలో ప్రాస్పెక్ట్స్ ఫర్ చిల్డ్రన్ విల్ కంటిన్యూ టు సో హింజ్ అంటే ఇక్కడ జనరల్గా ఆధారపడడం అని. ఓకేనా, సో దేని మీద ఆధారపడతారంటే ఇక్కడ సో ఆల్మోస్ట్, ఫోర్మోస్ట్, మైనర్, మోస్ట్. సో ఆన్ ద పాండమిక్ అండ్ హౌ ఇట్ ఈస్ మేనేజ్డ్. అంటే సో పాండమిక్ మీద ఎలా మేనేజ్ చేస్తామన్న దాని మీద సో మేజర్గా దాని మీదనే ఆధారపడి ఉండేది. దీని అంతా చదివితే మనకి ఏమర్థమవుతుందంటే మేజర్గా దాని మీదనే ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఆల్మోస్ట్, మైనర్ అంటే తక్కువగానే కాదు, మోస్ట్, ఆల్మోస్ట్, ఫోర్మోస్ట్ ఉంది.
అంటే మేజర్గా దాని మీదనే ఉంది కాబట్టి మొత్తం దాన్ని ఏమంటామంటే ఫోర్మోస్ట్ అంటే. ఫోర్మోస్ట్ అంటే ఇంకా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని. ఒకటి అక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే సో మొత్తం అట్లా జరిగిపోయింది, పిల్లలు మొత్తం అట్లా అయిపోయారు కాబట్టి సో వాళ్ళ భవిష్యత్తు కూడా మొత్తం దాని మీదనే ఆధారపడి ఉంది అండి, మేజర్గా అనమాట, రైట్. అందుకే దాన్ని ఫోర్మోస్ట్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది ఓకేనా. సో ఇది మీకు ఏంటంటే సో టోటల్గా మనకు 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైంది కదా. సో మీకేంటంటే ఇంకా నేను మార్క్ టెస్ట్లు అనేవి ఇంకా పెడుతూనే ఉంటాం మన యూట్యూబ్లో. సో అక్కడ అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఎక్స్ప్లెనేషన్స్ అనేవి, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి చాలు. ఓకేనా. ఇది మీకు ఎస్ఎస్సి సీజీఎల్ కోసమే కాదండి, సో హైకోర్టు జాబ్స్ కానీ ఓకేనా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట, రైట్. మీకు కాన్సెప్ట్స్ మాత్రం మొత్తం నేర్చుకోవాలి, క్లియర్గా నేర్చుకోవాలి ఇంగ్లీష్ని అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు క్లాసెస్ వినండి. ఎస్ఎస్సి కోర్సెస్లో కోర్సు తీసుకొని క్లాసెస్ వినొచ్చు. 199K 1 మంత్ వ్యాలిడిటీ కోర్స్ ఉంటుంది. ఓకేనా. ఆ కోర్సు తీసుకొని వినండి. సిహెచ్ఎస్ఎల్కి ఎంటీఎస్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.